రాజమండ్రి రూరల్ కడియపులంకలో చిరుత సంచారం ప్రస్తుతం కలకలం రేపుతూనే ఉంది. ఇంకా చీకటి పడితే చాలు ప్రజల్లో చిరుత గుబులు మొదలవుతుంది. అయితే చిరుతను పట్టుకునేందుకు నర్సరీల మధ్యలో బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. మరోవైపు చూస్తే మొక్కలను కాపాడుకునేందుకు నర్సరీల్లోకి తమను అనుమతించాలని గగ్గోలు పెడుతున్నారు రైతులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కడియపులంక వాసులకైతే చిరుత సంచారం 3 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. మొన్న సాయంత్రం జనావాసాలకు దగ్గరగా అయితే చిరుత ఫుట్ మార్క్స్ని అధికారులు గుర్తించారు, ధృవీకరించారు కూడా. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 3 రోజుల నుంచి కూడా చిరుత దొరకకపోవడంతో గ్రామస్తులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చిరుతకి సంబంధించి ట్రాపింగ్ కేసెస్ పెట్టారో ఆ ట్రాపింగ్ కేసెస్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చిరుత కదలికలను గుర్తించేందుకైతే అధికారులు సోలార్ సీసీ కెమెరాను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. 8 బృందాలుగా 60 మంది అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఈ చిరుతను పట్టుకునేందుకు అయితే ఇప్పటికీ రంగంలోకి దిగారని చెప్పుకోవాలి. అయితే డిఎఫ్ఓ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే మొక్కలకి సంబంధించి పురుగుల మందులు కొట్టాలి, 3 రోజుల నుంచి నీరు పెట్టుకోలేదు, అలాగే మా పొలాలకు మమ్మల్ని పంపించాలి, నర్సరీలకు పంపించండి అంటూ కూడా చెప్పారు. అయితే బోన్లోని ఇప్పటికే మేక నుంచి చూడొచ్చు, ట్రాపింగ్ కేసెస్లో మేకని ఎరగా పెట్టి అయితే చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దాని చుట్టూ కూడా మొక్కల నుంచి మధ్యలో అయితే మేకను నుంచి ఆ ట్రాపింగ్ కేసుని అయితే ఉంచారు. పూర్తిగా అది ప్రకృతితో కలిసిపోయే విధంగా అయితే అధికారులు అయితే ఆ బోన్ని అమర్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నర్సరీలు ఇప్పటికే 3 రోజులుగా కూడా నీరు పెట్టుకోలేదు, నర్సరీలకు మమ్మల్ని పంపించడానికి కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటామో మా మొక్కలను కూడా అలాగే చూసుకుంటాం, పురుగుల మందులు కొట్టకపోతే చెట్లు చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వర్షం వచ్చింది, నిన్నంతా కూడా వెళ్ళలేదు. అదే 2 రోజుల నుంచి కూడా నిషేధం విధించారు. ఈ రోజునే మమ్మల్ని పంపించండి కూడా అధికారులను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు అయితే కొంతమేర నీరు పెట్టుకునేందుకు లేదంటే ఒకసారి చూసుకుని వెళ్ళేందుకు ఒక అరగంట సమయాన్ని అయితే రైతులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలో చూసుకున్నట్టయితే పూర్తిగా చూడొచ్చు, ఇదంతా కూడా మనకి గుబిగా ఉండే ప్రదేశం, ఇదంతా కూడా నర్సరీలతో కూడుకుని ఉండే ప్రదేశం. సుమారుగా 1500 నుంచి 2000 ఎకరాల నర్సరీలు ఈ కడియపులంకలో ఉంటాయి. వీరంతా జీవనాధారం అంతా కూడా నర్సరీల మీద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో ఎక్స్పోర్ట్ ద్వారా కూడా బయటికి పంపిస్తూ ఉంటారు. ఈ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆగిపోయింది. చూడొచ్చు, ఇదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే ఈ గుబురుగా ఉండే చెట్ల మీద దగ్గరే ఉన్నట్టుగా అయితే కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేసింగ్ పెట్టారు, ఒక ట్రాప్ కేసుని పెట్టారు, దాని ముందు కూడా ఒక సీసీ కెమెరా పెట్టారు. అయితే చిరుత ఎక్కడ సీసీ కెమెరా కానీ ట్రాపింగ్ కెమెరాస్ కానీ ఇప్పటి వరకు చిక్కిన ఆచూకీ అయితే తెలియలేదు. అయితే ఈరోజు ఉదయం ఒక రైతు అయితే తన పొలంలో అయితే చిరుత అడుగుజాడలను గుర్తించినట్టుగా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు వచ్చి నోట్ చేసుకున్నారు, ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. ఈ నేపథ్యంలో చిరుత ఎక్కడే ఉందా, వెళ్ళిపోయిందా అనేది కూడా పూర్తిగా చూడొచ్చు. అయితే చిరుత ట్రాపింగ్ కేసెస్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అదే రైతులు పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు, ఇదంతా కూడా నర్సరీల దగ్గర ఎవరు పనిలోకి కానీ ఏదో రైతులు పొలం మందు కొట్టుకోవడం కానీ రావట్లేదు. అయితే కొంత నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించండి అంటూ కూడా కొంతమంది అధికారులని అభ్యర్థించి అయితే లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కడియపులంక వాసులు అందరూ కూడా చిరుత భయంతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్థానికులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు చిరుత మళ్ళీ 2 రోజుల నుంచి కనిపించలేదు, మీకు ఎలా ఉంది? అసలు ఆందోళనగానే ఉన్నదండి. 2 రోజులు కూడా కాపాడతలేదు, ఆందోళనగానే ఉన్నదండి. ఎవరో కూడా పనిలోకి వెళ్తాం కానీ నీళ్ళు కుట్లకి వెళ్తాం కానీ వాన లేకపోతే మొత్తం చాలా నష్టపరిహారం జరుగుతుంది. ఇప్పుడు నిన్న వర్షం రావడం కొంచెం రైతు మేలు చేసింది, బంగారాలు మేలండి అది. ఇంక ఇది 2 రోజుల దాకా రేపు ఎల్లుండి కూడా కాస్తండి, ఇంకా ఇలాగ ఎడగాస్తే ఇంక రేపు నుంచి మళ్ళీ వెళ్ళవలసిందండి ఎవరి. ఒకవేళ వెళ్ళకపోతే మొక్కలు ఎక్కడెక్కడ పాడైపోతాయండి. మరి చిరుత భయంతో ఎలా వెళ్తారండి? మరి ఎలా వెళ్ళాలంటే తప్పదండి. ఇంకా ఈ చేతిలో ఏంటి, ఇది రాడ్ తీసుకొచ్చారు అంటే దేనికోసం? అదే ఏముందండి ఇప్పుడు ఏదైనా మీద ఏ ఎటకనే చెప్తే ఏం చేస్తాం, ఏం లేకుండానే. ఇప్పుడు అబ్బాయి బ్యామో ఉన్నది, ఇప్పుడు అందరూ ఏముంటుంది ఏమని చెప్పలేమండి. ఇది అక్కడ ఉన్న బ్యాంబో చెట్లలో ఏముంటుందో చెప్పలేం కాబట్టి గుబురుగా ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ లోపల నుంచి వచ్చి ఒకవేళ పని చేసుకున్నప్పుడు మీ మీదకి అటాక్ వస్తే మీరు కొంత దాని నుంచి సంరక్షించుకోవడానికి తీసుకొచ్చారు. అంతే అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్థానిక రైతు కూడా మనతో మాట్లాడారు. ఏదైతే నిన్న వర్షం రాబట్టి సరిపోయింది, లేదంటే మొక్కలన్నీ కూడా చనిపోయే పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన చెప్తూ కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. చేతిలో ఒక కర్ర లాంటి ఒక రాడ్ని తీసుకుని వచ్చారు. ఏదైతే చిరుత నుంచి సంరక్షించుకోవచ్చు కదా ఇది తీసుకొచ్చానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అధికారులు మీకు పంపించారా, పర్మిషన్ ఇచ్చారా? అధికారులు ఇది అంతా మీరు తిరిగిదే కదండి. అలా కదండి, అంటే చిరుత ఉంది కాబట్టి ఇప్పుడు లోపలికి ఎవరైనా అలౌ చేయట్లేదు కదా, మరి మీరు అడిగి రాలేదా? మేము అడగలేదండి, అడగకుండా వచ్చేసారు.
వదిలేసారు. ఇంక మొక్కలు చూసుకోకుండా ఆగలేకపోయారు. అది తమ పిల్లలుగా భావించే మొక్కల్ని చూసుకోకుండా ఉండలేము, ఎందుకంటే అవి చనిపోతూ ఉంటే మేము తట్టుకోలేము. కాబట్టి అధికారులు వద్దన్నా కూడా కొంత రిస్క్ చేసి లోపలికి వచ్చామంటూ కూడా రైతు చెప్తున్న పరిస్థితి కడపలంకలో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడపలంక.